నేను మీ డాక్టర్ చిన్నమయ్య లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రముఖ నటుడు మంచు మనోజ్ బాబు కుటుంబంలో ఇంకా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొద్ది రోజులు తెలంగాణలో నడిచిన వీరి వ్యవహారం ఇప్పుడు ఏపీకి షిఫ్ట్ అయింది. అక్కడ తిరుపతిలో మంచు మనోజ్ తండ్రితో వారుకు సై అంటున్నారు. ఇదంతా కూడా అక్కడి యూనివర్సిటీ గొడవే అని అర్థమవుతుంది. ఇందులో భాగంగానే మరోసారి తిరుపతిలో హైడ్రామా క్రియేట్ అయ్యింది. మనోజ్ను అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇది వివాదాస్పదంగా మారింది. మంచు మనోజ్ తిరుపతి సమీపంలోని లేక్ వ్యూ రిసార్ట్స్లో బస చేశారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో అక్కడ పోలీసులు తనిఖీలు చేశారు. మంచు మనోజ్ను గుర్తించి దట్టమైన అటవీ ప్రాంతం దగ్గర మీలాంటి సెలబ్రిటీ ఉండకూడదని వెళ్ళిపోవాలని సూచించారు. తన ప్రైవసీకి భంగం కలిగించారని మనోజ్ పోలీసులపై మండిపడ్డారు. పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడి నుంచి సీఎంకి ఫోన్ చేసి వాగ్వాదానికి దిగారు. 12 గంటల 30 నిమిషాలకు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. యూనివర్సిటీ వ్యవహారాల్లో మనోజ్ జోక్యం చేసుకుంటున్నారన్న భయంతో మనోజ్ రిసార్ట్స్లో ఉన్నారని, పంపించేయాలని మోహన్ బాబు వైపు నుంచి వచ్చిన సమాచారంతోనే పోలీసులు ఈ యాక్షన్ తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. మనోజ్ 2 రోజుల ముందు లోకేష్ను తిరుపతిలోనే కలిశారు. దీంతో మోహన్ బాబు అప్రమత్తమైనట్లుగా తెలుస్తోంది. మనోజ్ యూనివర్సిటీకి సంబంధించి అక్రమాలపై పోరాడాలని అనుకుంటున్నారు. ఆయనను కట్టడి చేసేందుకు మోహన్ బాబు తన పరపతిని ప్రయోగిస్తున్నారన్న విమర్శ వినిపిస్తుంది. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే తగ్గాల్సింది మోహన్ బాబే అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవలే సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది. ఇంట్లో విలన్ అయితే బయట ప్రపంచానికి హీరోలా ఎలా అవుతాడని మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇస్తూ కామెంట్ చేసింది. కనీసం సుప్రీంకోర్టు కామెంట్స్తో అయినా అసలు తమ కుటుంబంలో ఏం జరుగుతుందో, కుటుంబం పెద్దగా తానేం చేస్తున్నానో మోహన్ బాబు గుర్తించలేకపోతున్నారు. మనోజ్ను అదే పనిగా టార్గెట్ చేస్తున్నారు. మరి లోకేష్ ఎంట్రీతో అయినా వీరి మధ్య గొడవలు సద్దుమణుగుతాయో లేదో చూడాలి.